పార్లమెంట్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడిన హోంమంత్రిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి అధ్యక్షతన స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ దగ్గర బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ వారి విగ్రహం వరకు సుమారుగా 500 మందితో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ గిడుగు రుద్రరాజు, ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మహత్తర రాజ్యాంగాన్ని తొలగించాలని, అలాగే మతాల పేరుతో ప్రాంతాల వారీగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడిన రాజ్యాంగాన్ని నిర్మించాలని బీజేపీ వారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల దేశం సంపద అంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే ముఖ్య కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం గాని దేశ సంపదను దోచిపెట్టడానికి అన్ని విధాలుగా రక్షణగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లోథర్, ట్రైనింగ్ ఇన్ఛార్జ్ జంగా గౌతమ్, జిల్లా ఇన్ఛార్జ్ కొలనుకొండ శివాసి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రామారావు, కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాకా పుల్లారావు, డాక్టర్ వడియార్, హ్యూమన్ రైట్స్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కోఆర్డినేటర్స్ కారింకి వెంకటేశ్వరరావు, సిటీ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం, खड़े हैं। हम सभी को गर्व है, यहाँ पर हम सभी कांग्रेस के सदस्यों को इस धरती पर गर्व है। ये धरती को आज़ादी किसने दिलवाई? उन लड़ाइयों ने, उन आज़ादी के शहीदों ने जो समानता, लोकतंत्र और न्याय पर अपनी विचारधारा मूलभूत से मानते थे। इसको आज़ादी दिलाने में बहुत सारे शहीदों ने अपना खून पसीना एक किया और आज़ादी दिलाई, और इन्हीं मूल सिद्धांतों पर हमारा संविधान बना था। और वो संविधान की पहल अंबेडकर साहब जी के अगुवाई में करवाई गई थी। आप सभी ने देखा कि अंबेडकर जी जो उस दौर पर महिलाओं के लिए, गरीबों के लिए, किसानों के लिए लड़ाई लड़ रहे थे, उस दौर में भी आरएसएस थी जो उनके पुतले जलाती थी, क्योंकि वो महिलाओं के अधिकारों की बात कर रहे थे। आज के दौर में आप देख रहे हो कि संसद के अंदर, ये संसद जो आज़ादी के बाद, वहाँ पर बहुत सारी सरकारें आई और गई, केवल कांग्रेस की नहीं, दूसरी पार्टियों की भी सरकारें आई, परंतु कभी भी संसद में किसी नेता का, किसी लड़ाइये का, किसी शहीद का जिन्होंने आज़ादी दिलाई हो, उनका अपमान नहीं किया गया। परंतु हाल ही में आपने देखा होगा कि संसद में गृह मंत्री अमित शाह ने अंबेडकर जी के ऊपर इतनी खराब टिप्पणी की, जिन्होंने हमें ये मूल सिद्धांत अधिकार दिए हैं संविधान के माध्यम से। और ये जो संविधान है वो केवल एक किताब नहीं है, ये संविधान वो पुस्तक है जो हमारे लोकतंत्र का हथियार है, जो आप सभी को, हम सभी को यहाँ पर आज़ादी से, लोकतंत्र से, समानता से और न्याय से जीने का अधिकार देते हैं। परंतु वो क्यों इसे ख़त्म करना चाहते हैं? आपको अगर याद हो तो 2024 के लोकसभा चुनाव में भी ये लोग प्रचार करते थे कि हम संविधान को बदल देंगे। वो संविधान को क्यों बदलना चाहते हैं? वो संविधान को इसीलिए बदलना चाहते हैं क्योंकि वो 2-4 उद्योगपतियों के हाथ में ये देश सौंपना चाहते हैं। परंतु कांग्रेस ये अपमान नहीं सहेगी, अंबेडकर जी का अपमान नहीं सहेगी, हिंदुस्तान का अपमान नहीं सहेगी, क्योंकि अगर संविधान को कमज़ोर कर रहे हैं तो वो आपको कमज़ोर कर रहे हैं, वो मुझे कमज़ोर कर रहे हैं। अमित शाह ने ये जो टिप्पणी की है, जो बाबा साहेब अंबेडकर जी जो इतने बड़े नेता रहे हैं और जिन्होंने इस देश को लोकतंत्र दिया है, उनके सामने ये इतनी निंदा की है, इसका हम अपमान नहीं सहेंगे और हम उनसे उनका इस्तीफा मांग करते हैं। जय बापूजी, जय भीम, जय संविधान। कर्नाटकलोनि बेलगाविलो कांग्रेस वर्किंग कमिटी समावेशం జరిగింది।
100 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహాత్మా గాంధీ గారు పనిచేశారు. గాంధీ గారు ఏనాడు కూడా రాజకీయ పదవి కోసం ఆశించినటువంటి వ్యక్తి కాదు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అస్పృశ్యత నివారణ, దళితులందరినీ ఆలయాల్లోకి ప్రవేశించాలి, దళిత పేటల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్ వీధుల్లోకి తీసుకురావాలని ఆనాడు ఆయన ఆలోచన చేస్తే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గాంధీ గారు అధ్యక్ష అయితే బాగుంటుందంటే ఆ రోజున బెల్గావిలో కాంగ్రెస్ సెషన్ జరిగింది. 100 ఇయర్స్ అయినటువంటి నేపథ్యంలో తిరిగి దళితుల యొక్క ఔన్నత్యం కోసం, బలహీన వర్గాల ఔన్నత్యం కోసం, మైనారిటీల ఔన్నత్యం కోసం కాంగ్రెస్ పార్టీ పునరంకితం అవుతోంది. సో వాళ్ళ యొక్క అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తాము. భారతీయ జనతా పార్టీ పలు సందర్భాల్లో భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని ప్రయత్నం చేస్తోంది? ప్రధానమంత్రి గారు మొన్న ఎన్నికల్లో చేశారు. అప్కి పార్ 400 పార్ అంటే 400 సీట్లు కావాలన్నారు. అయినప్పటికీ దేశ ప్రజలు తిరస్కరించారు. అంటే ప్రజలు రాజ్యాంగాన్నే కోరుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఆర్ఎస్ఎస్ని కాదు. సో డెఫినెట్గా అంబేద్కర్ గారి ఆలోచన విధానం కొనసాగే విధంగా గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని, నాయకత్వాన్ని పెట్టుకుని మేమందరం కూడా వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము. మా డిమాండ్ అమిత్ షా రాజీనామా చేయాలి, లేదా ప్రధానమంత్రి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి అమిత్ షాని ఇమీడియట్గా శాక్ చేయాలి. దానికోసం జాతీయ స్థాయిలో పోరాటం జరుగుతోంది. నిన్ననే మళ్ళీ అక్కడ మీటింగ్ జరగడం జరిగింది. తర్వాత కూడా ఈ నెల 27వ తేదీ నాడు అంబేద్కర్ గారు జన్మించినటువంటి మావో అనేటువంటి ప్రదేశంలో, మధ్యప్రదేశ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని ఏఐసిసి చేయబోతోంది. ఒక ఇయర్ లాంగ్ యాక్టివిటీని ఇదే సంవిధానం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడాలి, మహాత్మా గాంధీ గారి నేతృత్వాన్ని కాపాడాలనేటువంటి నేపథ్యంలో 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్టేట్ ఇన్ఛార్జ్ శివాజీ గారు, అలాగే ఇక్కడ స్టేట్ లీడర్స్ చాలా మంది వచ్చారు. కిరణ్ గారు, అలాగే గౌతమ్ గారు, వాళ్ళందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. ఈవేళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భారీ ఎత్తున, మామూలుగా కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందని అనుకునే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ వారు, యూత్ కాంగ్రెస్ వారు, మొత్తం మెయిన్ కాంగ్రెస్ వారు, మహిళా కాంగ్రెస్ వారు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ మీరు చూస్తుంటే జనం తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చిందనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ జై బాపూజీ అన్నందుకు ఫస్ట్ ఇక్కడ బాపూజీ గారి విగ్రహానికి దండలేసి ఇక్కడి నుంచి ర్యాలీగా వాకారం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ 2 పాయింట్ అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండలేసి జై సంవిధానం అని చెప్పి అక్కడ మనం ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అనుకుంటున్నామో దాని మీద ప్రజలను ఉద్దేశించి వచ్చిన నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఇదైన వెంటనే పేపర్ మిల్ గేట్ ఎదురుగుండా ఉన్నటువంటి కృష్ణసాయి కళ్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి కూడా మొత్తం అందరూ కూడా వస్తారు. అలాగే పత్రికా సోదరులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి ఒకటే డిమాండ్, ఈ అమిత్ షా గారు రాజీనామా చేస్తాడా, లేకపోతే నరేంద్ర మోడీ గారు ఆయన బర్తరఫ్ చేస్తాడా? ఈ రెండింటిలో ఏదో జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ ని మరిగా అమలు చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అవసరమైతే 1 సంవత్సరం పొడుగును కూడా ఈ ఉద్యమం ఇలా కొనసాగిస్తారు.